మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణం చోటు చేసుకుంది. డబ్బు ఆశ కన్నా పేగు బంధాన్ని చిదిమేసింది. వరకట్నం కోసం కన్న పిల్లల్ని భార్యను బయటకు గెంటేశాడు ఓ శాడిస్టు భర్త. గత 4 సంవత్సరాలుగా పని పాట లేకుండా జులాయిగా తిరుగుతూ అదనపు కట్నం తీసుకురమ్మని వివాహితను భర్త, అత్తమామలు, ఆడపడుచు భర్తలు మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వీళ్ల వేధింపులు తాళలేక గతంలో కూడా ఈ వివాహిత ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని, ఇక తనకు తన పిల్లలకు ఆత్మహత్య శరణ్యమని ఆమె వాపోయింది. ఇకనైనా పోలీసులు స్పందించి నాకు, నా పిల్లలకు న్యాయం చేయాలని వేడుకుంది. హరాస్మెంట్ స్టార్ట్ అయ్యింది. ఫిజికల్గా, మెంటల్గా వాళ్ళు కొడతారు, తిడతారు. ఏమైనా అంటే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను, ఆడపిల్లలు పుట్టినాను, అదొక హరాస్మెంట్ నాకు. మా డాడీ రిటైర్ అయితే కానీ గౌరీ ఏమని ఒక హరాస్మెంట్. ఆడపడుచులు వస్తారు, వాళ్ళ హస్బెండ్స్ వస్తారు, వాళ్ళు కొడతారు, తిడతారు. మా అత్త అయితే రోజు టార్చర్, కంచె మిరికెళ్ళి వెళ్తుంది, అన్ని కలిసి కూతురు చేస్తుంది. మా ఆయన 4 ఏళ్ళ నుంచి పని చేయట్లేదు. నేను అయినా సరే నా 2 పిల్లలు చూసుకోవాలంటే ఎవరి కోసం పుట్టింది నీకు అని మా అత్త చెప్తారు. మా ఆడపడుచులు వచ్చి వాళ్ళు కొడతారు, చేస్తారు. నీకోసం, నా కోసం కన్నావా అని అంటారు. ఏమనంటే నేను మా ఆయన ఏమో 4 months నుంచి 4 years నుంచి చెయ్యి అంటే నాకు అయితే చేస్తాను, నా అంత చేస్తాను, నాకు ఎంత అయితే అంత చేస్తాను, నా వల్ల కాదు, చేసుకో అంటారు. అది మళ్ళీ బయటకు వెళ్తే అత్త అంటది, మా ఆయన అంటారు, ఎవరితో తిరుగుతున్నావు, ఎవరితో పడుతున్నావు అని అదొక అనుమానం, టార్చర్ పడుతుంది. అట్లా వాటర్ లేదు. నా 2 పిల్లలు మొత్తం నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో 2 months నుంచి ఉంటున్నాను. మా మమ్మీ ఒక్కతే, మా డాడీ చనిపోయారు. నేను ఎక్కడ ఉండాలి 2 పిల్లలు పట్టుకొని రోడ్ పైన తిరుగుతున్నాను. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో 15 years నుంచి డిలే అవుతుంది ప్రాసెస్ అంటారు. నా పిల్లలకి ఈవెందో చెప్తున్నాను ఒక అమ్మలాగా, ఇదే చూస్తాను, ప్యాచ్ కొడుతున్నాను. నా పిల్లలకి మనీ లేదు. నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు ఆ బాధ. ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అంత దానికి నన్ను ఎందుకు పెళ్లి చేసుకొని నా పిల్లల్ని ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తుంది నాకు అర్థం అవ్వట్లేదు. ఏదో నేను మన అమ్మ వాళ్ళు కట్నం ఇచ్చినట్టు కాదు, నేను ఏదో చేసుకొని ఈవెందో లీగల్గా మ్యారేజ్ చేసుకున్నారు, డౌరీ తీసుకున్నారు, అందరు ముంగట వచ్చి పెళ్ళి మనం చూసి చేసుకొని పెళ్లి చేసుకున్నారు. ఇదంతా ఇప్పుడేమో నువ్వు వెళ్ళిపో, నువ్వు సావు అంటారు. ఏమంటే కొద్దిగా లేసే చచ్చిపో, ఎవరిని చంపేస్తామని థ్రెట్ ఉంది నాకు. వీళ్ళతో కొద్దిగా లేసి కొడతారు, బయటికి నూపుతారు గేట్లో. మా పిల్లలు ఇంట్లో కానివ్వరు. ఏం చేయమంటారు, ఇక్కడికి వెళ్ళమంటారు చెప్పండి. నాకు ఒక్కటే, నా పిల్లలకి ఆధారం కావాలండి. ఎందుకంటే యాజ్ నేను ఒక లేడీ, నాకు వచ్చే 10,000 ఇస్తామో నేను ఏం చేయలేకపోతున్నాను. నా పిల్లలు చదివించలేక నా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. గవర్నమెంట్ కాలేజీలో ఏమంటారు, అతిమంటారు, సావుమంటారు. నా పిల్లలు పట్టించుకోరు. నేను ఎక్కడికి వెళ్ళా చెప్పండి. ఎన్నిసార్లు పెద్దవాళ్ళని తీసుకొచ్చినా వాళ్ళని కొట్టి పంపించి ఇప్పటికి పెద్దవాళ్ళని. ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చినా నాకు మా వాళ్ళతో చెప్పించారు, రిక్వెస్ట్ చేసిరు, పంపించు. ఈరోజు వస్తారు, చెప్తారు, నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్, మళ్ళీ అదే హరాస్మెంట్. ఒకసారి ఆల్రెడీ ఇలానే టార్చర్ పెరగ సూసైడ్కి అటెంప్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా నేను మా మమ్మీతో అవ్వట్లేదు అని నేను ఇంటికి వచ్చి హ్యాంగ్ చేసుకున్నాను, సూసైడ్ చేసుకున్నామని వచ్చాను. మా ఫ్రెండ్స్ వచ్చి నన్ను ఆపారు కాబట్టి ఇక్కడ నేను లేకపోతే ఎప్పుడో చచ్చిపోయాలనేమో ఏం కూడా వేసుకోండి అవ్వలేదు. మైలో అలాంటి ఆడవాళ్ళకి ఏం చేస్తారండి. నాకు అది ఇంత సేఫ్టీ